శివుడికి పార్వతిపై అనురాగం జనించి ఆమె పాణిగ్రహణం చేయాలి. ఆపై శివకుమారుని చేతిలో తారకుడు మరణించాలి. దేవమానవులు సంతసించాలి, సుఖశాంతులతో జీవించాలి. అపూర్వము, మనోమోహనము పార్వతి రూపలావణ్యము. వారిలో పరస్పరానురాగాలు పాదుకునేట్లు చేయడం అత్యంత సులభం. మీ ఆశీస్సులతో విజయం సాధిస్తాను. ప్రభు, అల్పశక్తితో అనల్పశక్తుడిపై దండెత్తడం అతి సాహసం. నీవు నేను ఏకకాలంలో జన్మించాం. ఆ సృష్టికర్త నాకు ప్రసాదించిన వరాలు ఆనాడు నీవూ విన్నావు. వాటి బలంతో నిరాఘాటంగా రసలోకాలను పాలిస్తున్నాను. సహచరిగా సర్వం ఎరిగిన నీవు ఇది దుస్సాహసం, అతిసాహసం అనడం సమంజసం కాదు. పర్వతరాజపుత్రివి, పరమనిష్టా గరిష్ఠురాలివి. సకల విద్యలు నిన్ను వరించి వచ్చాయి. నీకు అన్నీ కరతలామలకం. తమ కరుణకు పాత్రురాలినయ్యాను. అది నా పూర్వజన్మ పుణ్యఫలం. ఈ చల్లదనానికి శరీరం గడ్డకట్టిపోతుంది. ఈ గిరిజరులలో మునిగిన వారికి శరీరంతో పాటు మనస్సు స్తంభిస్తుంది. అందుకే పరమశివుడు ఈ ప్రాంతం ఎన్నుకున్నాడు. కాని ప్రియా, ఈ లతలు, ఈ జలం పరమ ఆరోగ్యకరం. ఓషధీలతలు విరివిగా ఉన్నందువలనే దీన్ని ఓషధీప్రస్థం అన్నారేమో. ఉత్సాహం ఉరకలు వేసే నీలు ఎందుకీ నిరుత్సాహం? ఆనందం రూపెత్తిందా అన్నట్టుండే నీలు ఎందుకీ విషాదం? రతి, నీ ప్రోత్సాహమే నా బలం. నీవు తోడుంటేనే నాకు జయం. స్తబ్దత విడిచి సమధికోత్సాహంతో నాకు అండగా దండగా నిలువు. స్వామి, ఎందుకో భయం భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. తెలియని ఆరాటం ఎదను తొలుస్తోంది. ఎడమ కన్ను అదురుతోంది. ఇదిగో ఇప్పుడు కుడి భాగం అదురుతోంది. నాకు కుడికన్ను అదిరింది, కుడి పార్శ్వము అదిరింది. అది శుభసూచకం. రతి, అది విజయసూచకం. నేను శివుణ్ణి సంసార సుముఖుణ్ణి చేస్తాను. నేను శివుణ్ణి పార్వతీ ప్రణయవల్లభుణ్ణి చేస్తాను. దీనత వద్దు, దిగులు వద్దు, ధైర్యం వహించు. మరి నా మదినెరిగి మసిలేవాడు, ప్రకృతినంతా శోభాయమానం చేసేవాడు వసంతుణ్ణి పిలవనా? ఆహ్వానించండి అతన్ని. అతడి అండ నాకు ధైర్యాన్నిస్తుంది. వసంత, వసంత! మిత్రమా, మన్మథ! పిలిచి పిలవగానే పిలుపందుకుని వచ్చావు. సంతోషం. వసంత, నీవు ఈ మంచుకొండలను మనోహరంగా మార్చివేయాలి. ఆ మనోహర దృశ్యాలు చూసి శివుని చిత్తం కరగాలి. వనితా సాంగత్యానికి సుముఖుడు కావాలి. అదెంత పని! వరుణుడు తలుచుకుంటే వర్షాలకు కొదవ, వసంతుడు తలుచుకుంటే పరిసరాలన్నీ ప్రకృతిలో ఏకమై శోభాలంకృతమవుతాయి. నీవైనా హితవు చెప్పవా వసంత? ఇంద్రుడి కోరికపై, దిక్పాలకుల ప్రేరణతో మీ మిత్రుడు పరమేశ్వరుడిపై పంచబాణాలు సంధించబోతున్నారు. రుద్రుడు ఇప్పుడు విరాగి, భోగాలు వీడి యోగానురక్తుడయ్యాడు. ఆయనపై విరిసరములు విసిరి పార్వతీ లగ్న చిత్తుణ్ణి చేస్తారట. శివపార్వతుల కళ్యాణానికి శ్రీకారం చుడతారట. అది మా మిత్రుడి వృత్తి ధర్మం. ఎంతటి వారినైనా కాంతాదాసుల్ని చేయగలడు కదా. కాని నా కోపతాపాలకు బెదిరిపోయి, నా చురుకు చూపులకు లొంగిపోయి శరణు శరణు అనే నా స్వామి తన దీక్ష, తన యోగం, తన ధ్యానం, తన తపం, తన జపం చెదరగొడితే ఆగ్రహించి రుద్రుడే తాండవించే శివుడి ఆగ్రహ దృష్టికి నిలువగలరా? రతి,
అది ప్రణయ కలహం, అది రసప్రవాహం. విల్లు నారికి లొంగి లోగినట్లు రసప్రపంచంలో రమణికి రసికుడు లొంగటం రసధర్మం. ఆ ధైర్యంతోనే నేను పరమేశ్వరుడు పార్వతీ సౌందర్యానికి లోగి విరాగి రాగిగా భోగిగా మారి లోక కళ్యాణ కారణమైన పార్వతీ కళ్యాణానికి సుముఖుడవుతాడని ఈ కార్యానికి సాహసించాను. సోదరి, మన్మథ బాణాల తీక్షణత్వం పాశుపతం కన్నా మిన్న. అది నారాయణాస్త్రం కన్నా మహిమవంతం, బ్రహ్మాస్త్రం కన్నా దాని ప్రభావం అధికం. దిగులెందుకు నీకు? కలసిరా, కదలిరా. కంతుడి వింత బాణాలకు, కందర్పదర్ప శక్తికి శివుడెలా వివసుడవుతాడో కనులారా చూడు. బాలామణి, పార్వతి, పుష్పహారం సమర్పించావు. ఈ మనోహరమైన పరిమళాలు మున్నెన్నడో మేం ఆస్వాదించాం. ఏనాటి అనుభూతులో ఈనాడు మా స్మృతి పథంలో మెదిలాయి. అభీష్ట సిద్ధిరస్తు. ధన్యురాల్ని ప్రభు, మీ సేవ లభించడమే మహద్భాగ్యం. ఆపై మీ దివ్యాశీసులు లభించటం మరెంతో భాగ్యం. చూశావారతి, త్రిజగన్మోహనాకారమైన పార్వతీ సౌందర్యం అఖిల లావణ్యపుంజం ఒక్కచోట చేర్చి పేర్చి కూర్చి ఈ పార్వతీమాతగా బ్రహ్మ సృష్టించాడా అన్నట్లున్నది కదూ. బ్రహ్మ ఏమిటిలే, పార్వతీదేవి స్వయంభువు, శివుడు స్వయంభువు. వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కష్టం కాదులే. జయము జయము దానవేంద్ర. ప్రభు, మన చారుడు అదృశ్య రూపంలో సర్వం గమనిస్తున్నాడు. మన్మథమిత్రుడు వసంతుడు పరిసరాలన్నీ మనోహరంగా మార్చివేశాడట. పార్వతీదేవి భక్తితో అనురక్తితో సేవిస్తున్నదట. అయినను విరూపాక్షినిలో వైరాగ్యం నశించిన జాడ కనిపించటం లేదట. చెక్క బొమ్మకు చక్కిలగింతలా, యోగీశ్వరేశ్వరుడిలో రాగభావనలా. అన్నీ వృధా ప్రయత్నాలే. ఆందోళనతో మతి తప్పిన దేవతలు చేస్తున్న వ్యర్థ యత్నాలివి. అవి ఫలించవు, వారి కోరికలు నెరవేరవు. సారణ ప్రభు, ఒళ్ళెల్లా కనులు చేసుకుని నీ విధి నిర్వహించు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మాకందించు. ఆజ్ఞానువర్తులం ప్రభు.
గోశాలలో కామధేను వంటి గోవు గోమయంతో శుద్ధిగా చేసిన విభూతి ఇది. వివిధ సువాసనలు వెదజల్లే పరిమళ జలాలు మిశ్రితం చేశారు. మృదువుగా బాధ కలిగించని రీతిగా వజ్రపొడిని కలిపారు. తమ సేవలో తరించాలని మా పితృదేవులే స్వయంగా పర్యవేక్షించి దీనిని తయారు చేయించారు. ఇవి ఈ పర్వత ప్రాంతంలో ఫలించిన రుద్రాక్షలు. తమ సేవకై బహుముఖ పవిత్రమైన వీటిని సేకరించి మాలలుగా కట్టి తమ వినియోగానికి నివేదిస్తున్నాను. తమ సేవాభాగ్యంతో నా జననం చరితార్థమైంది ప్రభు. గురుదేవా, ఏ ప్రయత్నానికైనా పరమేశ్వరుని కృప లభిస్తేనే అది ఫలవంతమవుతుంది. శివాజ్ఞ లేనిదే పిపీలకం కూడా చెలించదు. అందున ఇది సాక్షాత్తు పరమేశ్వరుడికి సంబంధించిన కార్యం. సంపూర్ణంగా ఆయన కృప ఉంటేనే ఈ దైవకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. తారకుడి బాధ నుంచి సర్వులు విముక్తులవుతారు. లోకాలలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈశ్వరారాధన సత్ఫలితాలనిస్తుంది. మహేంద్ర, పార్వతీ కళ్యాణం మనం ఆశించినట్టుగా జరిగితే అది అన్ని శుభాలకు నాంది అవుతుంది. సాన్నిహిత్యం సాధనకు మూలం. పరమేశ్వరుడు పార్వతీ సన్నిహిత సాన్నిధ్యాలతో మనస్సు కరిగి కళ్యాణ సుముఖుడవుతాడు. అది సిద్ధించి ఆది దంపతులు తిరిగి ఒకటైతే దేవతలకు దైత్యబాధలుండవు. జగదానందదాయకమైన ఆ వివాహం జరగాలని కోరుకుందాం. అంతా ఈశ్వర కటాక్షం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. రతి నేడు జగన్మోహనంగా అలంకరించుకుంది పార్వతీదేవి. 5 బాణాలు నేను శివుడిపై ప్రయోగిస్తే ఆమె 6వ బాణంలా ఆయన ఎదుట నడిస్తే శివుడు ఆమె సౌందర్య సరసిలో తలమునతలవుతాడు. ఇది హర్షణం అనే బాణం. దీని శక్తి అమోఘం. జడదారి మదిలో అయినా ఆనందం పుట్టిస్తుంది. చూడు. प्रभु
ప్రభు ప్రాణనాథం గిరిరాజపుత్రి, సాధారణ సేవకురాలిలా మమ్ము సేవిస్తున్నావు. నీ సేవలు మాకు ఆనందం కలిగిస్తున్నాయి. ఆహా, ఏమి నారీలలామ సోయగము! ముఖబింబం చూస్తుండగనే మనస్సు ఆనందంతో నిండిపోతుంది. ఏమి ఈ మాయ! మాయాతీతంగా నిగ్రహంతో నిశ్చల చిత్తంతో జపతపాలలో మునిగిన మాకు ఈ చాంచల్యం ఏమిటి? మదనా! ఏమి నీ తెంపరితనం! నా పైననే సాహసించి నీ బాణాలు ప్రయోగిస్తావా? నన్ను స్త్రీదాసుని చేయాలని యత్నిస్తావా? హరుడిపై చలమూని వరగర్వంతో బాణాలు దూసిన దుందుడుకుతనానికి తగిన ఫలం అనుభవించు. ఎంతటి ఘోరం జరిగిపోయింది. కనుమూసి తెరిచేలోగా శివుడి కంటి మంటల్లో భస్మం అయిపోయారే. నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేని మీరు నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారే.